అదిగోండి చూసారా కోతి ఎలాగొచ్చేసింది, అదిగోండి వచ్చి ఎలా చూస్తుందో చూడండి. అది అదిగో తినటానికి. అదిగో ఏయ్ చూసారా వచ్చి మొత్తం అన్నీ తిని. హాయ్ అండి, మనం మిద్దె తోటలోకి వచ్చేసాము ఎర్లీ మార్నింగ్. మరి ఈరోజైతే కోతులు వచ్చినాయండి. కోతులు వచ్చి మొత్తం అన్ని పాదులన్నీ కింద పడేసినాయి. అదిగో చూడండి తినేసినాయి. దోసకాయలు, బీరకాయలు, ఇటేమో అదిగో టమాటాలు తినేసి అన్నీ కింద పారేసినాయండి మొత్తం. తర్వాత చూడండి ఇట్లా తెలివి ఎంతో. దోసకాయలును, బీరకాయలును, అదిగోండి వంకాయలు తినేసేసినాయి. మొత్తం కోసేసి వాటి ఇష్టం వచ్చినట్టుగా ఆగమాగం చేసేసినాయి. అయితే చూడండి ఇగో పాదుని కూడా సగం సగం కోసేసినాయి, కట్ చేసేసినాయి. కోసి తినేసినాయి, శుభ్రంగా తినేసినాయి అండి. ఇగోండి సగం సగం. ఇగో సరే ఇగో వాటి తెలివితేటలు ఏంటంటే ఇగో దోసకాయలు, బీరకాయలు, టమాటాలు తిన్నాయండి. కాకరకాయలు మాత్రం వదిలేసినాయి. ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కదండి. ఇగో కాకరకాయలు అయితే వదిలేసినాయండి. కాకరకాయలు అస్సలు ముట్టుకోలేదు. కాకరకాయలు ఒకటి, పచ్చిమిరకాయలు ఒకటి ముట్టుకోలేదండి. కానీ ఇగో దోసకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటాలు మాత్రం కోసి తినేసినాయండి. గుడ్ మార్నింగ్. మరి మన మిద్దె తోటలోకి ఈ రోజులు కోతులు వచ్చేసి ఆగమాగం చేసినాయి కదండి. ఏమేమి తినేసినాయో చూపించాను మీకు. మరి ఇప్పుడైతే ఇగోండి ఇవన్నీ కూడా నేను ఊడ్చుకుంటున్నానండి. ఇగో బీన్స్ అన్నీ కోసేసినాయండి. పాదులు మొత్తం లాగేసినాయి పాదు కిందకి. చూసారా కోతులు. ఇగోండి బీన్స్, ఇగోండి చూసారా ఇగో ఎంతంత వంకాయలు పెద్ద పెద్ద సైజు వచ్చినాయండి కాయలు. తర్వాత కోద్దాంలే 2 రోజులు ఆగా అనుకున్నాను. కోసేసినాయి, మొత్తం కోసేసినాయి. ఏదో పెట్టేసుకుందాం. చూసారా ఇగోండి వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగోండి సరే దోసకాయలు కూడా పడేసినాయి అక్కడ. చూసారా బీరకాయలు, దోసకాయలు, ఇగో టమాటాలు ఎలా తినేసినాయి. ఇగోండి వంకాయ, పెద్ద వంకాయ వచ్చింది, కొత్త రకం. ఇగో దోసకాయలు, ఇగో టమాటాలు, ఇగో బీరకాయలు, ఇగో బీన్స్. చూసారా ఇవన్నీ ఎలా తినేసినాయో. మా కోతులు పొద్దున్నే వచ్చి ఆగమాగం చేసినాయండి మిద్దె తోట. ఇప్పుడు ఇది తీసాను కదా, ఏది ఇక మొక్కలు మొక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఊడ్చుకుని ఎత్తుకుంటానండి. మరి నేనైతే శుభ్రంగా మొత్తం అన్నీ కోతులు తినేసినాయి. తర్వాత అంతా మొత్తం శుభ్రం చేసి ఊడ్చుకున్నానండి. అయినా కానీ వచ్చినాయి, మళ్ళీ తరిమి కొట్టేసాను వాటిని. అయితే ఈ తినలేనివి ఉన్నాయి కదండి కొన్ని. ఇగోండి చూపించాను కదా కాకరకాయలు. ఇది వస్తారా ఇగోండి ఎంత పెద్ద ఇచ్చినాయి చూడండి కాకరకాయలు. ఇప్పుడు ఏదో కోసుకుందామండి. ఇగో ఎంత పెద్ద కాయలు వచ్చినాయో. ఇవ్వండి. తర్వాత ఇంకా ఉన్నాయి పైన అందట్లేదు, కోస్తాను. ఇగో కాకరకాయలు ఇంకెక్కడ చూసానంటే కోస్తాను, కనపడవు. తర్వాత ఇగో ఈ తినలేదు, కాకరకాయలు తినలేదు, పచ్చిమిరకాయలు తినలేదు. పచ్చిమిరకాయలు కూడా చూపిస్తానండి. ఎందుకంటే కారం కారంగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అవి తినలేదండి. ఇగోండి పచ్చిమిరపకాయలు. దోసకాయలు తినేసినాయి. తర్వాత ఏమో ఏంటంటే బీరకాయలు కోసేసినాయి. సొరకాయ పిందులు ఉంటాయి కోసేసినాయి. తర్వాత బీన్స్ తినేసినాయి. వంకాయలు, పచ్చిమిరకాయలు మాత్రం, కాకరకాయలు మాత్రం కోయలేదు అవి. ఎందుకంటే అవి కారంగా ఉంటాయి కదా ఈ పచ్చిమిరకాయలు. తర్వాత ఏమో అవి ఏంటవి కాకరకాయలు ఏమో చేదుగా ఉంటాయి కాబట్టి అవి కొయ్యలేదండి. ఇదిగో నేనైతే కోసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. అందుకని ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటానండి, లేకపోతే ఇవి ఉంచో. ఇంకా ఉన్నాయి పచ్చిమిరపకాయలు కోద్దాం అండి. చిక్కుడుకాయలు ఈ కనపడలేదు అనుకోండి పొహమట్లకి. ఇగో మొన్న కోసాను చూడండి, అలాగ వచ్చినాయి. చిన్న చెట్టే కానీ కాయలు మాత్రం బాగా వచ్చినాయండి. చిక్కుడుకాయలు చాలా బాగుంటున్నాయి. అందులో మనం ఎటువంటి మందులు వేయట్లేదు కదండి, ఫుల్ ఆర్గానిక్ అండి. ఇగోండి వస్తున్నా. కోతులు తినేగా మిగిలిపోయినటువంటి ఇగోండి కూరగాయలు, కాకరకాయలును, పచ్చిమిరపకాయలు. అవి తినవు కాబట్టి అవి వదిలేసినాయి. ఇగో పెద్ద పెద్ద కాకరకాయలు వచ్చినాయి, చూసారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.